రమ్య గారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు బిడ్డని కంటామా అని ఉన్న స్టేజ్లో ఒక్కసారి మనకు తెలుస్తుంది లైక్ ఎస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ అని. సో ఆ ఫస్ట్ 3 months ఎలా ఉండాలి అని అంటారు? అంటే ఫిజికల్గా కానీ లేకపోతే మనం ఆలోచించే విధానమే అనుకోవచ్చు, ఫుడ్ హ్యాబిట్సే అనుకోవచ్చు. అది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, ఇందులో కొత్తగా చెప్పేది ఏం లేదు అని, వినేది కూడా ఏం లేదు అని అనుకుంటుంటారు. కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేసేది ఈ ఫస్ట్ 3 months అనే చెప్పుకోవాలి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో ఎవరి ప్రెగ్నెన్సీలో అయినా ఫస్ట్ ట్రైమిస్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 months 3 నెలలు కూడా ఫిజికల్గా బాడీలో రకరకాల చేంజెస్ చూస్తాం. దాంతోపాటుగా వాంతులు అవ్వటం, కళ్ళు తిరగటం, బాడీ కొంచెం వీక్గా టయర్డ్గా, బాగా టయర్డ్నెస్ వస్తుంది. ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా ఆ టయర్డ్నెస్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఈ టైంలో బాడీకి ఫిజికల్గా రెస్ట్ అవసరం ముఖ్యంగా. ఎందుకు అంటే ఇక్కడ యూట్రస్లో ఈ ఇంప్లాంటేషన్ జరుగుతుంది, మనకి సెల్స్ వచ్చి చాలా డెలికేట్గా ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ బరువులు మోయటము, ఊరికే కింద కూర్చొని లేవటము, ఫాస్ట్గా సడన్గా చేయటము, ఇలాంటివి కరెక్ట్ కాదు. కొంచెం డెలికేట్గా ఉండటము, కొంచెం తెలుసుకుని కానీ, లేదు కొన్ని యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉండటము, ఇలాంటివన్నీ చేయటం ఇంపార్టెంట్. అలాగే ఈ వాంతులు, వికారంగా ఉండటం, వీటి వల్ల ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోలేం. దానివల్ల మోస్ట్ ఇంపార్టెంట్గా మదర్ వెయిట్ లాస్ అవుతారు ఫస్ట్ 3 monthsలో. ఇప్పుడు ఏంటంటే కంగారు పడిపోతారు, అమ్మో ఏంటి వెయిట్ లాస్ అవుతున్నాను, యూజువల్లీ ప్రెగ్నెన్సీలో 10 to 15 kgs పుట్ ఆన్ అవుతారంట, నాకు వెయిట్ లేదు, లోపల బేబీ ఎలా ఉందో భయం వస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. మీరు తినే ఫుడ్ వాంతుల ద్వారా, టయర్డ్నెస్ ద్వారా, దీనివల్ల మీకు సహించదు, ఫుడ్ బాడీకి పట్టదు. దానివల్లనే మీరు కొద్దో గొప్ప ఒక 1 kg 1.5 kg కొంచెం డిఫరెన్స్ చూస్తారు, వెయిట్ లాస్ అనేది జరిగింది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. రెండవది యాంపుల్ ఆఫ్ రెస్ట్. టిఫిన్ చేసిన తర్వాత అసలు నీరసం వస్తుంది, ఫుడ్ తిన్న తర్వాత నీరసం వచ్చింది. అందరు ఫుడ్ తిన్న తర్వాత యాక్టివ్ అనుకుంటారు, కానీ ప్రెగ్నెన్సీలో ఫుడ్ తిన్న తర్వాత నీరసం వస్తుంది. ఒక 10 to 20 minutes నాప్ తీసుకోండి, తర్వాతనే వర్క్ చేయండి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి. అకేషనల్ నాప్స్, దీన్ని మనము అకేషనల్ నాప్స్ అంటాం. సో ఎవ్రీ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి 10 to 20 minutes నాప్స్ తీసుకోవటం. అలా అని అసలు యాక్టివ్నెస్ ఏం లేకుండా నేను కూర్చునే ఉంటాను, నేను రెస్ట్లో ఉంటానంటే కుదరదు. అట్లీస్ట్ పర్ డే 1 hour 30 to 40 minutes అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మీరు వాకింగ్ చేయొచ్చు, చిన్నపాటి సూక్ష్మ వ్యాయామం లాంటి యోగా టెక్నిక్స్ చేసుకోవచ్చు, చిన్న అరోబిక్ మూమెంట్స్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే బ్లడ్ అనేది ప్రాపర్గా మీ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా యూట్రస్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ బేబీకి కూడా అదే బ్లడ్ ఫ్లో ఉండాలి కదా, మదర్ నుంచి వెళ్ళే బ్లడ్ ఫ్లోనే. సో అలానే కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి, బెడ్ మీదే ఉండాలి అని కాదు, చిన్నపాటి యాక్టివ్నెస్, సడన్గా వంగి తీయటం ఇట్లాంటివి కాకుండా, ఎక్కువ బరువులు మోయటం కాకుండా, కొంచెం అకేషనల్గా నాప్స్ తీసుకుంటూ ఫిజికల్గా ఉండటం, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ తెలియక ఏంటంటే ఫస్ట్ 3 monthsలో కొన్ని ఛాన్సెస్ ఏంటంటే ట్రావెలింగ్ ఒకటి ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది. ఈ ట్రావెలింగ్ వల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా కూర్చుంటాం, వాటర్ తీసుకోం, యూరినేట్ చేయం. ఇది ఫస్ట్ తల్లికి మేజర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ ట్రావెలింగ్ వల్ల. వాటర్ ఎక్కువ తీసుకోరు, ఆటోమేటిక్గా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. ఎక్కువ ట్రావెల్ చేయకూడదు, ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు ప్రాపర్ మనకు తెలుసు, మనం ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళలేము, ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ట్రావెలింగ్ కూడా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ ట్రావెలింగ్లోనే ఉంటాయి, ఎక్కువ దూరం ట్రావెల్ చేయటం వీటి వల్ల. ట్రావెలింగ్లో ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల వేడి జనరేట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా, సో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అంటారు. అయితే ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండటము అని అంటే కనుక ఆ చేంజెస్లో కొంతమందికి ఏడుపు వస్తూ ఉంటుంది, కొంతమంది ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు, ఇలాంటి చేంజెస్ కూడా చూస్తూ ఉంటాం కదా. మరి ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఉండాలి అంటారా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే? ఫస్ట్ థింగ్ అవేర్నెస్ తెచ్చుకోవడం, ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడం, ప్రెగ్నెన్సీలో బాడీ ఎలా ఉంటుంది, మైండ్ ఎలా యాక్టివ్గా ఉంటుంది, బేబీకి ఏది అవసరము, ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉంటుంది, ఇవంతా కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. వెన్ దెర్ ఈజ్ అవేర్నెస్
దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ డౌట్స్ ఆర్ ఫియర్స్. అంటే అవేర్నెస్ ఉన్న చోట తెలుసుకున్నప్పుడు భయం ఉండదు, డౌట్స్ ఉండవు. ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమైజ్గా స్ట్రెస్ని రిమూవ్ చేస్తాం. ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అంటారా, ఇవి చిన్నపాటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు, యోగిక్ ప్రాక్టీసెస్, మన బ్రీత్ పైన కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేయటము, వీటి వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా ఫస్ట్ ట్రైమిస్టర్లో స్ట్రెస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ నేనేం చెప్తానంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీయే కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఫస్ట్ టైం. నా ఉద్దేశంలో అయితే అదే అండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్ ఫర్ ఎ ఉమెన్ లైఫ్. సో ఒక ప్రెగ్నెన్సీలో ఉన్నట్టు ఇంకొక ప్రెగ్నెన్సీలో ఉండదు. సో కాబట్టి అవేర్నెస్ తెచ్చుకోండి, తెలుసుకుని ఈ మైండ్ఫుల్గా ఉండటము, స్ట్రెస్ తగ్గించుకోవటానికి సింపుల్ ఓంకారం జపం చేయండి. చాలా వరకు మన హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే నిజంగా స్ట్రెస్ని అవాయిడ్ చేయగలుగుతామని అంటారా? స్ట్రెస్ని అవాయిడ్ చేయలేం, కానీ స్ట్రెస్ని మేనేజ్ చేయగలం. ఓకే, ఇక్కడ మనం మాట్లాడేది కూడా మేనేజ్ చేయడం గురించే. స్ట్రెస్ని అవాయిడ్ చేయలేం, దట్ ఈజ్ ఇంపాసిబుల్ టాస్క్. మన లైఫ్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది, కానీ దాన్ని మేనేజ్ చేసి ఎంత త్వరగా నువ్వు దాని నుంచి బయటకు వస్తున్నావు అనేది నీ యొక్క మనస్తత్వాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, అది ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే ఓన్లీ మదర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది? ఇప్పుడు నన్ను అడిగితే 80% మదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే మేల్ హ్యాస్ నో, నాకు తెలిసినంత వరకు మేల్కి ఎవ్వరూ చెప్పరు, అరే ప్రెగ్నెన్సీతో ఇట్లా ఉంటున్నప్పుడు మదర్కి ఇలా అనిపిస్తుందిరా, తల్లి ఇలా ఫీల్ అవుతుందిరా, నువ్వు ఇలా సపోర్ట్ చేయాలి. ఎంతమంది మదర్స్ చెప్తారండి? ఎంతమంది తల్లులు వాళ్ళ కొడుకులు చెప్పరు. సో దానివల్ల వాళ్ళకి అవేర్నెస్ లేదు పాపం, మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. సో కాబట్టి అవేర్నెస్ లేదు కాబట్టి, ఒకటి నీకు తెలిసినప్పుడు నువ్వు ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఇలా ఉంటుంది, నాకు ఇది కావాలి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఒక్క హస్బెండ్ విషయానికి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. నువ్వు ఎందుకు ఓపిక నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే ఏమంటామంటే నా అని అనుకుంటాం కదా, నా గురించి అన్నీ తెలిసి ఉండాలి అని మన మైండ్లో ఫిక్స్ అయిపోతాం. దానివల్ల ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏంటంటే మనం క్లియర్గా వాళ్ళకి చెప్పము. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, దాన్ని ఎక్కువగా అగ్రివేట్ అవుతాం మనం దానికి. సో కాబట్టి ఒకటి నువ్వు అవేర్నెస్ ఇవ్వు, లేదు తనకి లేదు, బట్ నీ బిడ్డ నీకు ఇంపార్టెంట్. ఈ 9 months ఫేజ్ నీకు రాదు, ముఖ్యంగా ఫస్ట్ ఏ ట్రైమిస్టర్కి ఆ ట్రైమిస్టర్, ఏ మంత్కి ఆ మంతే, అది పోతే మళ్ళీ రాదు కదా. నీకు ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు మైండ్ఫుల్గా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఆడవాళ్ళు తెలుసుకోవటం ఇంపార్టెంట్. రైట్, అండ్ ఫుడ్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో ఈ 3 months, ఫస్ట్ 3 months తినేవి తినకూడనివి అనేవి ఏమన్నా ఉంటాయి అంటారా? అలా పచ్చి బొప్పాయి, పైనాపిల్ తినకుండా ఇట్లాంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఎందుకు తినకూడదు అంటే, ఇప్పుడు పచ్చి బొప్పాయికి తత్వం ఏంటండి, అది మనకి ఆటోమేటిక్, మనకి ఎప్పటి నుంచో తెలుసు అది మనకి అబోర్షన్ ఎలా చేస్తుందని. ఇంకా పైనాపిల్, ఇవి ఓవర్ సిట్రస్గా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే అసలు ఫస్ట్ ట్రైమిస్టర్లో ముఖ్యంగా మొదటి 3 నెలలు ఏవి తిన్నా వాంతులు అవుతాయి, కొంతమందికి తినలేరు పాపం. సో న్యూట్రిషన్ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళదు, న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది కొంతమందికి అయితే. ఎందుకంటే వాళ్ళు ప్రీ కన్సెప్షన్ స్టేజ్లో కూడా అలానే ఉంటారు, ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవటం పోవటం వల్ల ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో తెలిసిపోతుంది ఎనీమియా ఉన్నారు అని చెప్పేసి. సో ఇలాంటప్పుడు బ్లడ్ కూడా ఎక్కించాల్సి వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఫుడ్ ఏవైతే మీకు పడట్లేదో ఆల్టర్నేట్స్ చూస్ చేసుకోండి. ఏదైతే మీరు ఫుడ్ పడట్లేదో అది టోటల్గా అవాయిడ్ చేయండి, ఇట్స్ ఓకే. మళ్ళీ 4th month వచ్చేసరికి మళ్ళీ అన్నీ నార్మల్ అవుతుంది, ప్రతిదీ నార్మల్ అయిపోతుంది. కానీ ఆ ఫస్ట్ 3 months ఇది అర్థం కాక ఫుడ్ తినలేకపోతున్నాం, అది తినలేకపోతున్నాం, నా బేబీ లోపల ఎక్కడ గ్రో అవుతలేదో అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ప్రీవియస్గా తీసుకున్న న్యూట్రిషన్ వాల్యూస్ మీద బిడ్డ డెవలప్ అవడం జరుగుతుంది కొంతవరకు. సో కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 4th month వచ్చేసరికి మళ్ళీ క్వైట్ కామన్ అవుతుంది. అయితే మనం ఫుడ్ గురించి మాట్లాడాము, అలాగే ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి అని మాట్లాడాము. కానీ మామూలుగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ ఫస్ట్ 3 monthsలో అంత పర్ఫెక్ట్గా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు, కానీ అక్కడక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి. కామన్గా చేసే మిస్టేక్స్ ఏమై ఉంటాయి అంటారు? కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, నేను ప్రెగ్నెంట్, నేను ఇప్పుడు ఏం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సెన్సిటివిటీ ఎలా వచ్చేసిందంటే మైండ్లోకి
నేను ప్రెగ్నెంట్, నేను ఎందుకు అన్ని వర్క్స్ చేయాలి, నేను చేయకూడదు, నాకు డాక్టర్ చెప్పారు లేదా మా అమ్మ చెప్పింది. అంటే ఫస్ట్ 3 months లో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. జాగ్రత్తగా ఉండాలి, కానీ అసలు ఏం చేయకుండా కూర్చోమని ఎవరు చెప్పరు కదా. ఓకే, చేయండి, కానీ మధ్యలో నేను ఏదైతే చెప్పానో నాప్స్ తీసుకోండి, యోగా చిన్నపాటి యోగా చేయండి, సూక్ష్మవ్యాయామం కూర్చొని 10-15 minutes పడుతుంది. మార్నింగ్ ఒక 15 minutes, ఈవినింగ్ ఒక 15 minutes చేయటం. ఇది ఎవరి కోసము, మీ బిడ్డ కోసం కూడా కాదు, మీ ఆరోగ్యం కోసమే. ఎందుకంటే ఈ చిన్న యాక్టివ్నెస్ అనేది మీకు ఆకలి క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి ఆకలి ఎక్కువ వేయదు, కానీ మన బాడీ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు హంగర్ క్యూస్ పెరుగుతాయి. అప్పుడు మీరు ఫుడ్ తీసుకోగలుగుతారు. దీంతో పాటుగా రెండవది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఫస్ట్ ట్రైమిస్టర్లో, థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా చూస్తాం. ఓకే, సో ఇది ఏంటంటే వాళ్ళు తెలుసుకోక నా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, లోవర్ అబ్డామ్లో నొప్పి వస్తుంది, అది ఏదో అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫీల్ అయ్యేది దీనివల్ల. ఈ యాక్టివ్నెస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆ గ్యాస్ అంతా రిమూవ్ అవుతుంది బాడీలో బయటకి. ఇంకొకటి ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది ఫస్ట్ ట్రైమిస్టర్ అలాగే థర్డ్ ట్రైమిస్టర్లో. చాలా త్వరగా కొంచెంకే ఫిల్ అయిపోతూ ఉంటుంది, తొందరగా యూరినేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి వాళ్ళు ఏం పొరపడతారంటే నాకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉందేమో, దానివల్ల నాకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుందేమో అని కంగారు పడిపోయి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక కామన్ మిస్టేక్ అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఈజ్ క్వైట్ కామన్. మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా లేదా అని దానికి వేరే రిఫరెన్స్ వాల్యూస్ ఉంటాయి. అవి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్తారు, డాక్టర్ చక్కగా చెప్తారు. ఆవిడ చెప్పిన ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలి. ఇదొకటి. రెండవది, ఇంకా మూడవది వచ్చేసరికి ప్రీనేటల్ మెడిసిన్స్. చాలా మంది ఏంటంటే నేను ఎందుకు ప్రీనేటల్ మెడిసిన్స్ వాడాలి, నేను ఫుడ్ ద్వారా తీసుకుంటాను. ఆల్రెడీ మీ లైఫ్ స్టైల్ పెళ్ళికి ముందు నుంచి మొత్తం చేంజ్ చేసి అయిపోయారు. ఇప్పటికిప్పుడు నేను సక్రమంగా ఉంటాను, ఇక్కడి నుంచి నేను ఫుడ్ తీసుకుంటాను అంటే అది మీ బేబీకి రీచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఫుడ్ ఒక్కటే కాదు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే ప్రీనేటల్స్ కూడా వేసుకోవాలి. చాలా మంది ఏమమ్మా అపోహపడతారంటే నా దగ్గరకు వచ్చేసుకోవడం, మ్యామ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసేసుకున్నాను, నేను ప్రాపర్ ఫుడ్డే తీసుకుంటున్నాను, ఇంకా ప్రీనేటల్స్ ఎందుకు నాకు, మా అమ్మ వాళ్ళు ఏది వాడలేదంట, మా అమ్మమ్మ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏది వాడలేదంట. అంటే వాళ్ళ టైంలో ఫుడ్స్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్, వాళ్ళకి అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఆ టైంలో ఈ నూడిల్స్, పిజ్జా, బర్గర్ ఇవంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. బట్ ఇప్పుడు ఎలా ఉందండి, ఈ ఫాస్ట్ ఫుడ్ పక్కన పెడితే కల్తీ, క్వాలిటీ లెస్ ఫుడ్, ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్, వెజిటబుల్స్ తినాలన్నా ఆర్గానిక్ వే చూస్ చేసుకుంటాం, అవి ఎంతవరకు ఆర్గానిక్ కూడా మనకు తెలియదు. సో వీటి వల్ల ఏంటంటే వెళ్ళాల్సిన ఫుడ్ ప్రాపర్గా వెళ్ళట్లేదు. సో డాక్టర్స్ ఇచ్చే ప్రీనేటల్స్ ఖచ్చితంగా వాడండి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో తీసుకోరు ఇచ్చిన ప్రీనేటల్స్, దానివల్ల తర్వాత బేబీలో ఏదో ఒక చిన్నవి డిఫెక్ట్స్ కూడా చూస్తాం అనేది కొన్ని రేర్ కేసెస్లో జరుగుతాయి. ప్రీనేటల్స్ ప్రాపర్గా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మదర్కి అవ్వచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. మనకిప్పుడు ఉండే టైంలో ఎంటర్టైన్మెంట్ అంటే సోషల్ మీడియా, లేకపోతే కనుక ఉండే యాప్స్లో మనం చూసే మూవీసే అనుకోవచ్చు. సో క్రైమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది అని. అండ్ థ్రిల్లర్స్ కానీ ఇలా కామెడీ షోస్ కానీ ఇలా ఒక్కొక్కరి చాయిస్ని బట్టి చేసుకొని చూస్తూ ఉంటారు. అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటారు, అటు మదర్కే కానీ లేకపోతే పుట్టబోయే బేబీకి కానీ? ఒక నెగిటివ్ న్యూస్ లేదా థ్రిల్లర్ మూవీ తీసుకుందాం. థ్రిల్లర్ మూవీలో ప్రతి ఒక్క చోట సస్పెన్స్ ఉంటుంది. సడన్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ హారర్ లాగా వచ్చిందనుకోండి, మదర్ షాక్ అవుతారు లేదా, షాక్ వస్తుంది. ఆ షాక్ వెంటనే బేబీకి వెళ్తుంది ప్లసెంటా ద్వారా. అంటే ఫియర్ అనే షాక్ ఇక్కడ మదర్ బేబీ క్రియేట్ చేస్తుంది. ఇలా తన ప్రెగ్నెన్సీ మొత్తం ఇలాంటి షోస్, ఇలాంటి హరర్సే చేస్తుంటే రేపు బేబీ ఇన్సెక్యూరిటీతో, ఫియర్గా, అన్ని డౌట్స్తో, భయంతో పెరుగుతుంది. రేపు బిడ్డ కూడా అదే బిహేవియర్ని షో చేస్తుంది పుట్టిన తర్వాత. ఓకే, మామూలుగా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనే వాళ్ళు అంటే మంచి విషయాలు వినాలి. ఇప్పుడు మీరు అన్నట్టు కామెడీ షోస్ ఇలా ఉంటాయి, వాటిలో ఏ సడన్ జర్క్స్ ఉండవు, సింపుల్. అది కూడా క్లీన్ కామెడీ అంటాం. ఒకరిని ఇమిటేట్ చేసేదో లేదా ఒకరిని కించపరిచే విధంగా కామెడీ కాకుండా క్లీన్ కామెడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టాండప్ కామెడీస్, ఇవి
ఇలాంటి కామెడీస్ చూడండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చక్కగా హార్ట్ఫుల్గా స్పెండ్ చేస్తారు. అది విన్న తర్వాత కూడా అవును కదా, నిజమే కదా, ఇలా ఉంటాయి కదా, చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. అలాంటివి చూడండి. ఫీల్ గుడ్ మూవీస్ చూడండి, నో ప్రాబ్లం. అండ్ రెండవది సీరియల్స్ అసలు చూడొద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో సస్పెన్స్, అది మైండ్లో ఉండిపోతుంది, టెన్షన్ ఉంటుంది అది కూడా. సో ఇలాంటి షాక్స్ ఇలాంటివన్నీ కూడా మదర్ ఫీల్ అయినప్పుడు బేబీ కూడా ఫీల్ అవుతుంది, అదే భయాల్ని క్యారీ చేస్తుంది బేబీ. సో కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. నిద్ర పట్టదు అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఈ టైంలో. సో ఎంతసేపు అయినా సరే మనం అలా మెల్కొనే ఉంటూ ఉంటాం అనమాట. వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా తినాలనిపించడం, తినొద్దు అనిపించడం, ఏదో ఇలాంటివి చాలానే ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫోనే పట్టుకొని కూర్చుంటాం. ఎంతసేపు అసలు స్క్రీన్ టైం అనేది ఉండాలి అని అంటే? స్క్రీన్ టైం ఇంతసేపు ఉండాలి అని నేను చెప్పను. అవసరమైనప్పుడు వాడుకోండి, లేనప్పుడు పక్కన పెట్టేయండి. ఓకే, స్క్రీన్ టైం గురించి మాట్లాడేదానికంటే కూడా అసలు రాత్రి ఎక్కువసేపు మేల్కోవడం కానీ, ఆ నిద్ర పట్టకపోవడం వల్ల కానీ వచ్చే ఇంపాక్ట్ ఏంటి? మీరు నిద్రపోవట్లేదు అంటే లోపల బేబీ కూడా నిద్రపోదు, మేల్కొనే ఉంటుంది. దాంతోపాటుగా గ్రోత్ హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉండవు బేబీకి. ప్రాపర్ గ్రోత్ అనేది ఇక్కడ చాలా తగ్గిపోతుంది. సో ఇక్కడ మదర్ నిద్రపోవట్లేదు అంటే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ వల్లనో, మీరు అన్నట్టు నాషియా, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం వల్లనో, కడుపు ఎంటీగా, ఎంత తిన్నా వామిటింగ్ అయినప్పుడు ఎంటీగా ఉన్నప్పుడు అది నిద్ర పోనివ్వదు. దీనివల్ల అనిపిస్తుంది. అలాంటి టైంలో చాంటింగ్ చేసో, కాసేపు ఏ థాట్స్ లేకుండా సైలెన్స్లో కూర్చోనో, ఎలాగోలా కొంచెం నిద్ర వచ్చే మనకి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కొంతమందికి మ్యూజిక్ వింటే ఈజీగా నిద్రపోతారు. సో వాళ్ళు ఏం చేస్తే నిద్రపోతారు, నిద్ర వస్తుంది, వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో ఆ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్గా థాట్స్, ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నైట్ మేల్కొని ఉంటే వచ్చే ఆలోచనలు మామూలు ఆలోచనలు కాదు, అవి చాలా స్ట్రెస్కి గురి చేస్తాయి. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి, తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేసుకుంటూ మనకు పాస్ట్లో జరిగినవి కూడా గుర్తుకొచ్చేస్తాయి. సో కాబట్టి నిద్ర రావట్లేదు అని ఎవరికైనా అనిపించిందా, మీకు నచ్చిన ఒక యాక్టివిటీ చేయండి. ఇట్స్ ఓకే. ఒక బుక్ చదవటము, చాంటింగ్ చేయటము, మెడిటేషన్ చేసుకోవడము, మంచి మ్యూజిక్ వినటము, ఇలాంటివి చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. అంత టైంలో మీకు స్క్రీన్ అంతా నైట్ టైం కళ్ళ మీద పడుతూ ఉంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ ఫస్ట్ ఈ 3 monthsలో కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలండి. నేను ఇందాక ప్రీనేటల్స్ గురించి చెప్పాను. మీరు ఫస్ట్ 3 months బేబీ ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ ఇనీషియల్ స్కాన్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ ఇనీషియల్గా చేయించుకున్నప్పుడు ఏదన్నా చిన్న ట్రబుల్ ఉన్నా స్టార్టింగ్లోనే తెలుసు కాబట్టి వెంటనే మనము ఏం చేయాలి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అంటే ఆ బ్లడ్ టెస్ట్లు ఎన్నో రకాలు చేపిస్తూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా బేబీ గ్రోత్ కి సంబంధించి కానీ ఎలా ఉంటుంది అనేది కానీ, మదర్ బాడీ ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతుంది, బాడీలో ఏమన్నా తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, వైటమిన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మినరల్స్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. యూజువలీ ఇవనేది ప్రీ కన్సెప్షన్లో చేయించుకున్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు, అంత మళ్ళీ అవే రిపీట్ చేయరు. చిన్నపాటి స్కాన్ లోపల శాక్ ఫామ్ అయిందా, బేబీ ఎలా ఉంది, ఇలాంటి స్కాన్స్ ఏమైనా చేసేసి అయిపోతుంది. ప్రీనేటల్స్ ఇస్తారు, క్లోజ్ అయిపోతుంది. కానీ ఎవరైతే ప్రీ కన్సెప్షన్లో చేయించుకోలేదో దట్ ఈజ్ వై ఇక్కడ చేస్తారు మొత్తం. అవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 monthsలో అవి చేసినప్పుడు అసలు బాడీ ఎలా ఉంది, లోపల బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఏదన్నా చిన్నపాటిది ఏదన్నా తప్పు ఉన్నా కూడా వెంటనే సరి చేయడానికి అవుతుంది. అక్కడ ఛాన్స్ ఉంటుంది, రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. అంతా అయిపోయాక 4th month ఎన్టీ స్కానో లేదా కొంతమంది 4th month ఎన్టీ స్కాన్ కూడా కాదండి, టిఫా స్కాన్ వరకు 5th month వరకు వెళ్ళట్లేదు ఇప్పుడు. సో అలాంటప్పుడు ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఎప్పుడు సరి చేస్తారు? దే విల్ నాట్ హ్యావ్ టైమ్ టు రియాక్ట్. సో కాబట్టి వెళ్ళండి, మీరు ప్రెగ్నెన్సీ అని తెలుసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఇస్తే అవన్నీ చేయించుకొని ప్రాపర్గా మెడికేషన్స్ అనేవి తీసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టయితే కనుక సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఈ టైంలో ఇలా ఉంది కదా, వామిటింగ్స్ అవుతున్నాయి, లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి, ఈ చిన్న చిన్న టిప్స్ వాళ్ళు ఏవో యూజ్ చేసినవి చెప్తూ ఉంటారు, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవి, ఇప్పుడు వామిటింగ్ అవుతుంటే నిమ్మకాయ పెట్టుకోండి, నిమ్మకాయ మీద సాల్ట్ వేసుకొని తీసుకోండి, ఇట్స్ ఓకే. ఓకే, అవి ఏం హార్మ్ చెయ్యవు. ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా నార్మల్ పర్సన్ అయినా చూడండి, నిమ్మకాయ మీద సాల్ట్ వేసుకుంటే వామిటింగ్ ఆగిపోతుంది. ఓకే, సో ఇలాంటి హార్మ్లెస్ ఏవైతే టిప్స్ చెప్తున్నారో ఓకే, బట్ మీరు అవి చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
రైట్. సో ఓకే. అండ్ నా వరకు నాకు తెలిసినంత వరకు కూడా డాక్టర్స్ కూడా ఇది కామన్ సిమ్టమ్ అమ్మా అని చెప్తారు, కానీ వాడికి మెడికేషన్ స్పెషల్గా అయితే ఏమి ఇవ్వరు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మనం ఎంత డాక్టర్లను నమ్ముకున్నా సైంటిఫిక్గా ప్రూవ్ చేసినా కానీ అంతకుముందే మన ఋషులు మునులు ఎన్నో మంచి మంచి ఆయుర్వేదిక్ పరంగా కానీ లేకపోతే మంత్రాల పరంగా కానీ ఎన్నో చెప్పారు అనేది మనం వింటున్నాం. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడేది కూడా గర్భ సంస్కారాన్ని ఒక అద్భుతమైన పురాతనమైన ఒక టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఫస్ట్ 0 to 3 monthsలో పాటించవలసిన ఏదైనా రిచువల్ ఉంది అని అంటారా? డెఫినెట్లీ ఉందండి. దాని పేరే పుంసావన. పుంసావన. పుంసావన అంటే ఏంటంటే బేబీ యొక్క హెల్దీ గ్రోత్, బేబీ మంచిగా పెరగాలి, లోపల ఎలాంటి ఆటంకాలు జరగకూడదని స్పిరిచువల్గా మనం పర్ఫామ్ చేసే రిచువల్స్. ఇప్పుడు కాలక్రమేణా చాలామంది అవి ఏం చేయట్లేదు, కానీ ఇది ముఖ్యంగా 3rd month వచ్చిన తర్వాత పుష్యమి నక్షత్రం రోజున చేస్తారు. ఓకే. పర్టికులర్గా ఎందుకు ఆ నక్షత్రమే అంటే పుష్యమి నక్షత్రం అనేది ఎందుకు ప్రతీక? నర్చరింగ్, పోషణ చేయడానికి, ఇంటెలిజెన్స్కి, శక్తికి, గుణాలకి, వీటన్నిటికీ కూడా ప్రతీక. పర్టికులర్గా ఆ రోజు కొంత పూజా విధానాలు ఉంటాయి, వాటి ద్వారా బిడ్డ హెల్దీగా గ్రో అవ్వాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రొటెక్టెడ్గా ఉండాలి దైవికంగా అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పుంసావన రిచువల్ అనేది పర్ఫామ్ చేస్తారు యూజువల్లీ 3rd month. ఓకే. అంటే ఎలా మనం ఒక బ్రహ్మగారిని ఏమన్నా పిలుచుకొని అలా చేసుకోవాలా, లేకపోతే ఇంట్లోనే మన పేరెంట్స్ ఎల్డర్లీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారా? లేదు, మనము ఆచార్యులు గారిని ఎవరైనా పిలుచుకొని వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి ఏంటి అని, విధానం ఉంటుంది, అది పర్ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడం అంటే తెలియకపోతుండొచ్చు కదా, తెలియక చాలా మందికి ఇవి పర్ఫామ్ చేయట్లేదు. బట్ దీస్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. మన ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఇప్పటికి కూడా పుష్యమి నక్షత్రం రోజు కొన్ని డ్రాప్స్ ఇస్తారు, ఆయుర్వేదిక్ డ్రాప్స్. పిల్లలు ఇంటెలిజెంట్ గా ఉంటారు, పంచామృతం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, అది చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే 3rd monthలో ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అయితే ముందుగా తెలుసుంటే, నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళైనా, మా పుష్యమి నక్షత్రాన్ని పలానా రోజు వస్తుంది, మీరు ఒకసారి మీ ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి ఒక ఆచార్యులు గారు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని చేసుకోండి అమ్మ, ఇద్దరు క్షేమంగా ఉంటారు, మంచిగా డెలివరీ వరకు కూడా ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దైవిక అనుభూతి అనేది ప్రతి నెలలో కూడా వాళ్ళకి అది కంటిన్యూస్గా ఉండడానికి పుంసావన రిచువల్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు 0 to 9 months లోపల మనం సీమంతం ఒకటి చేసుకుంటుంటాం, అది కూడా బ్లెస్సింగ్స్ అంటాం. కానీ అలా కాకుండా 0 to 3 అలా తర్వాత కూడా ఇంకేమన్నా ఉంటాయి? సో ఎస్, డెఫినెట్ గా ఉంటుందండి. ప్రతి ట్రైమిస్టర్ లో ఒక రిచువల్ అనేది పర్ఫామ్ చేస్తాం మనం. రైట్. లైక్ పుంసావన ఇన్ థర్డ్ మంత్. ఓకే. 0 to 3 months ఉండి 3rd month ఎండింగ్ లో పుంసావన అనేది చేసుకోవాలి, అది పుష్యమి నక్షత్రం రోజు. తెలియని టైంలో, ఎప్పుడు అమ్మమ్మల టైంలో ఎలా అయితే అన్నీ చెప్పేవాళ్ళు, రిచువల్స్ అన్నీ పర్ఫామ్ చేసేవాళ్ళు అలా ఉండేదా, అది ఇప్పుడు మళ్ళీ తీసుకొని వస్తూ ఈ జనరేషన్కి ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.